ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 4 డిసెంబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, పూర్తి ఆధారమంతా స్మృతిపైనే ఉంది. స్మృతి ద్వారానే మీరు మధురంగా అవుతారు. ఈ స్మృతిలోనే మాయతో యుద్ధం నడుస్తుంది. ప్రశ్న: ఈ డ్రామాలో పిల్లలైన మీకు మాత్రమే తెలిసిన ఏ రహస్యం ఎక్కువగా విచారసాగర మంతనం చేసేందుకు యోగ్యమైనది? జవాబు: ఈ డ్రామాలో ఒక్క పాత్ర 2 సార్లు అభినయించబడిందని మీకు తెలుసు. పూర్తి ప్రపంచంలో ఏ పాత్ర జరిగినా అది ఒకదానికన్నా మరొకటి నూతనంగా ఉంటుంది. సత్యుగం నుండి ఇప్పటి వరకు రోజులు ఎలా పరివర్తన అవుతాయో మీరు ఆలోచిస్తారు. కర్తవ్యాలన్నీ పరివర్తన అయిపోతాయి. ఆత్మలో 5000 సంవత్సరాల కర్మల రికార్డు నిండి ఉంది. ఇది ఎప్పుడూ పరివర్తన అవ్వదు. ఈ చిన్న విషయం పిల్లలైన మీ బుద్ధికి తప్ప మరెవ్వరి బుద్ధికి తోచదు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను అడుగుతున్నారు, మధురాతి మధురమైన పిల్లల్లారా, మీరు మీ భవిష్యత్తు పురుషోత్తమ ముఖంను, పురుషోత్తమ శరీరాన్ని చూస్తున్నారా? ఇది పురుషోత్తమ సంగం యుగం కదా. మళ్ళీ నూతన ప్రపంచమైన సత్యుగంలో వీరి వంశావళిలో వస్తామని మీరు ఫీల్ చేస్తారు. దాన్ని సుఖధామము అని అంటారు. అక్కడి కొరకే మీరిప్పుడు పురుషోత్తములుగా అవుతున్నారు. కూర్చుంటూనే ఇటువంటి ఆలోచనలు రావాలి. విద్యార్థి చదువుతున్నప్పుడు రేపు మేము ఇలా అవుతామని వారి బుద్ధిలో తప్పకుండా ఉంటుంది. అలాగే మీరు కూడా ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు మేము విష్ణు రాజ్యంలోకి వస్తామని మీకు తెలుసు. ఇప్పుడు మీ బుద్ధి అలౌకికంగా ఉంది. వేరెవ్వరి బుద్ధిలోనూ ఈ విషయాలు రమిస్తూ ఉండవు. ఇది సాధారణ సత్సంగం కాదు. మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు. అయినా సత్యమైన తండ్రి అయిన శివబాబా సాంగత్యంలో కూర్చుని ఉన్నామని భావిస్తారు. శివబాబాయే రచయిత. వారికే ఈ రచన ఆది మధ్య అంతాలు తెలుసు. వారే ఈ జ్ఞానంను ఇస్తారు. నిన్నటి విషయాన్ని వినిపించినట్లు తెలుపుతారు. మేము ఈ శరీరాన్ని పరివర్తన చేసుకుని దైవీ శరీరాన్ని పొందేందుకు ఇక్కడికి వచ్చామని ఇక్కడ కూర్చున్నప్పుడు స్మృతి ఉంటుంది కదా. ఇది మా తమో ప్రధానమైన పాత శరీరం. దీనిని పరివర్తన చేసుకుని ఇలాంటి శరీరాన్ని తీసుకోవాలని ఆత్మ చెప్తుంది. ఎంత సహజమైన లక్ష్యం! చదివించే టీచర్ చదివే విద్యార్థుల కంటే తప్పకుండా చురుకైన వారిగా ఉంటారు కదా. చదివిస్తారు, మంచి కర్మలు కూడా నేర్పిస్తారు. మిమ్మల్ని సర్వశ్రేష్ఠులైన భగవంతుడు చదివిస్తున్నారు కనుక తప్పకుండా దేవీ దేవతలుగా చేస్తారని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. ఈ చదువు ఉండేదే నూతన ప్రపంచం కొరకు. వేరెవ్వరికి నూతన ప్రపంచం గురించి కొద్దిగా కూడా తెలియదు. ఈ లక్ష్మీనారాయణలే నూతన విశ్వానికి అధికారులుగా ఉండేవారు. దేవీ దేవతలు కూడా నెంబర్ వారుగా ఉంటారు కదా. అందరూ ఒకే విధంగా ఉండలేరు, ఎందుకంటే అది రాజధాని కదా. ఇలాంటి ఆలోచనలు మీ బుద్ధిలో నడుస్తూ ఉండాలి. ఆత్మలమైన మనము ఇప్పుడు పతితుల నుండి పావనంగా అయ్యేందుకు పావనమైన తండ్రిని స్మృతి చేస్తాము. ఆత్మ తన మధురమైన తండ్రిని స్మృతి చేస్తుంది. మీరు నన్ను స్మృతి చేసినట్లయితే పావనంగా సతోప్రధానంగా అవుతారని బాబా స్వయంగా చెప్తారు. ఆధారమంతా స్మృతి యాత్రపైనే ఉంది. పిల్లలు నన్ను ఎంతసేపు స్మృతి చేస్తారు అని తండ్రి తప్పకుండా అడుగుతారు. స్మృతి యాత్రలోనే మాయతో యుద్ధం జరుగుతుంది. మీకు యుద్ధం కూడా తెలుసు. ఇది యాత్ర కాదు, యుద్ధం వంటిది. ఇందులో చాలా అప్రమత్తంగా ఉండాలి. జ్ఞానంలో మాయ తుఫాన్లు మొదలైనవి రావు అని తండ్రి చెప్తున్నారు. బాబా, మేము మిమ్మల్ని స్మృతి చేస్తాము, కానీ మాయా తుఫాను మమ్మల్ని క్రింద పడేస్తుంది అని పిల్లలు చెప్తారు. దేహాభిమానం నెంబర్ 1 తుఫాను, తర్వాత కామము, క్రోధము, లోభము, మోహముల తుఫాను. బాబా, మేము స్మృతిలో ఉండేందుకు చాలా ప్రయత్నం చేస్తాము. ఏ విఘ్నము రాకూడదని అనుకుంటాము, కానీ తుఫాను వచ్చేస్తుంది అని పిల్లలు చెప్తారు. నేడు క్రోధము, మరొకసారి లోభముల తుఫాను వచ్చిందని చెప్తారు. బాబా, ఈరోజు మా స్థితి చాలా బాగుంది. పూర్తి రోజంతా ఏ తుఫాను రాలేదు. చాలా సంతోషంగా ఉన్నాను.
తండ్రిని చాలా ప్రేమతో స్మృతి చేశాను. స్నేహంతో ఆనంద బాష్పాలు కూడా వచ్చాయి. తండ్రి స్మృతి ద్వారానే చాలా మధురంగా అవుతారు. మనము మాయ చేతిలో ఓడిపోతూ ఎక్కడి వరకు వచ్చి చేరామని కూడా మీరు అర్థం చేసుకున్నారు. ఇది ఎవ్వరికీ తెలియదు. మనుషులైతే లక్షల సంవత్సరాలని చెప్తారు, లేక పరంపర అని చెప్తారు. మేము తిరిగి ఇప్పుడు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నామని మీరు చెప్తారు. ఈ జ్ఞానాన్ని తండ్రే వచ్చి ఇస్తారు. విచిత్రమైన తండ్రియే విచిత్రమైన జ్ఞానాన్ని ఇస్తారు. విచిత్రము అని నిరాకారునికే చెప్పబడుతుంది. నిరాకారులు ఈ జ్ఞానాన్ని ఎలా ఇస్తారు? నేను ఎలా ఈ శరీరంలో వస్తానో స్వయంగా అర్థం చేయిస్తాను. అయినా ఈ ఒక్క తనువులోనే వస్తారా అని మనుషులు తికమక పడతారు. కానీ డ్రామాలో ఈ తనువే నిమిత్తంగా అవుతుంది. కొద్దిగా కూడా మార్పు జరగదు. ఈ మాటలు మీరే అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయిస్తారు. ఆత్మనే చదువుతుంది, ఆత్మనే నేర్చుకుంటుంది, నేర్పిస్తుంది. ఆత్మ చాలా విలువైనది. ఆత్మ అవినాశి. కేవలం శరీరం సమాప్తమైపోతుంది. ఆత్మలమైన మనం పరంపిత పరమాత్ముని ద్వారా రచయిత మరియు రచనల ఆది మధ్య అంతాలను 84 జన్మల జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. జ్ఞానం ఎవరు తీసుకుంటారు? ఆత్మలమైన మనము. ఆత్మలైన మీరే జ్ఞానసాగర్లైన తండ్రి ద్వారా మూలవతనానికి సూక్ష్మవతనానికి వెళ్ళాలి. స్వయాన్ని ఆత్మగా భావించాలని మనుషులకు తెలియదు. మనుషులు స్వయాన్ని శరీరమని భావించి ఉల్టాగా వ్రేలాడుతున్నారు. ఆత్మ సచితానంద స్వరూపమని గాయనముంది. పరమాత్మకు అందరికంటే ఎక్కువ మహిమ ఉంది. ఒక్క తండ్రికే ఎంత మహిమ ఉంది? వారే దుఃఖహర్త సుఖకర్త. దోమలు మొదలైన వాటిని దుఃఖహర్త సుఖకర్త జ్ఞానసాగర్లు అని మహిమ చేయరు. ఇది తండ్రి మహిమ. పిల్లలైన మీరు కూడా మాస్టర్ దుఃఖహర్త సుఖకర్తలు. పిల్లలైన మీకు కూడా ఈ జ్ఞానం ఉండేది కాదు. పసివారి బుద్ధి వలె ఉండేది. పసిపిల్లల్లో జ్ఞానం ఉండదు, ఎలాంటి అవగుణాలు కూడా ఉండవు. కనుకనే వారిని మహాత్ములు అని అంటారు. ఎందుకంటే వారు పవిత్రులు. ఎంత పసిపిల్లలుగా ఉంటారో అంత నెంబర్ 1 పుష్పాలు. పూర్తి కర్మాతీత స్థితి లాంటిది. వారికి కర్మ అకర్మ వికర్మల గురించి ఏమీ తెలియదు. కనుక వారు పుష్పాలు. ఎలాగైతే తండ్రి అందరినీ ఆకర్షిస్తారో అలాగే వారు కూడా అందరినీ ఆకర్షిస్తారు. తండ్రి వచ్చిందే అందరినీ ఆకర్షించి సుగంధ భరిత పుష్పాలుగా చేసేందుకు. కానీ కొందరు ముళ్ళగానే మిగిలిపోతారు. పంచ వికారాలకు వశీభూతులయ్యే వారిని ముళ్ళు అని అంటారు. మొదటి నెంబర్ ముళ్ళు దేహాభిమానం. దీని ద్వారా ఇతర ముళ్ళు జన్మిస్తాయి. ముళ్ళ అడవి చాలా దుఃఖంనిస్తుంది. రకరకాలైన ముళ్ళు అడవిలో ఉంటాయి. కనుక దీనిని దుఃఖధామము అని అంటారు. కొత్త ప్రపంచంలో ముళ్ళు ఉండవు. అందువలన దానిని సుఖధామము అని అంటారు. శివబాబా పుష్పాల తోటను తయారు చేస్తారు. రావణుడు ముళ్ళ అడవిని తయారు చేస్తాడు. కనుక రావణుణ్ణి ముళ్ళ పాదాలతో కాలుస్తారు. తండ్రిపై పుష్పాలను సమర్పిస్తారు. ఈ విషయాలు తండ్రికి తెలుసు, పిల్లలకు తెలుసు. ఇతరులెవ్వరికీ తెలియదు. డ్రామాలో ఒకే పాత్ర 2 సార్లు అభినయించబడిందని పిల్లలైన మీకు తెలుసు. పూర్తి విశ్వంలో ఏ పాత్ర అభినయించబడుతుందో అది ఒకదానికన్నా మరొకటి నూతనంగా ఉంటుందని మీ బుద్ధిలో ఉంది. సత్యుగం నుండి ఇప్పటి వరకు ఎలా రోజులు పరివర్తన అవుతాయో మీరు ఆలోచించండి. పూర్తి పాత్రనే పరివర్తన అయిపోతుంది. 5000 సంవత్సరాల కర్మల రికార్డ్ ఆత్మలో నిండి ఉంది. అది ఎప్పుడూ పరివర్తన అవ్వదు. ప్రతి ఆత్మలో తమ తమ పాత్ర నిండి ఉంటుంది. ఈ చిన్న విషయం కూడా ఎవ్వరి బుద్ధికి తోచదు. ఈ డ్రామా యొక్క భూత భవిష్య వర్తమానాల గురించి మీకు తెలుసు. ఇది పాఠశాల కదా. పవిత్రంగా అయి తండ్రిని స్మృతి చేసే చదువును తండ్రి చదివిస్తున్నారు. తండ్రి వచ్చి ఇలా పతితులను పావనంగా చేసే చదువును చదివిస్తారని, ఈ చదువు ద్వారానే మనం విశ్వాధిపతులుగా అవుతామని ఎప్పుడైనా అనుకున్నారా? భక్తి మార్గంలోని పుస్తకాలే వేరు. దాన్ని చదువు అని ఎప్పుడు అనరు. జ్ఞానం లేకుండా సద్గతి ఎలా సాధ్యమవుతుంది? తండ్రి జ్ఞానం లేకుండా ఎలా వచ్చి సద్గతినివ్వగలరు? సద్గతిలో మీరు ఉన్నప్పుడు భక్తి చేస్తారా లేదా?
అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. మరి భక్తి దేని కొరకు చేయాలి? ఈ జ్ఞానం ఇప్పుడే మీకు లభిస్తుంది. పూర్తి జ్ఞానం అంతా ఆత్మలో ఉంటుంది. ఆత్మకు ఏ ధర్మమూ ఉండదు. ఆత్మ ఎప్పుడు శరీరాన్ని ధారణ చేస్తుందో అప్పుడే ఫలానా వారు ఫలానా ధర్మం వారు అని అంటారు. ఆత్మ ధర్మం ఏమిటి? ఆత్మ బిందు వలె ఉంటుంది. అది శాంతి స్వరూపం, సుఖధామంలో ఉంటుంది. పిల్లలందరికీ తండ్రి పైన హక్కు ఉందని తండ్రి చెప్తున్నారు. చాలామంది పిల్లలు వేరే వేరే ధర్మాల్లోకి మారిపోయారు. వారు మళ్ళీ తమ వాస్తవిక ధర్మంలోకి వచ్చేస్తారు. ఎవరెవరు దేవీ దేవతా ధర్మాన్ని వదిలి ఇతర ధర్మాలలోకి వెళ్తారో ఆ ఆకులన్నీ మళ్ళీ తమ తమ స్థానాలకు వచ్చేస్తాయి. మొట్టమొదట మీరు తండ్రి పరిచయంలో ఇవ్వాలి. ఈ విషయంలోనే అందరూ తికమక పడి ఉన్నారు. ఇప్పుడు మనల్ని చదివిస్తున్న వారు అనంతమైన తండ్రి అని పిల్లలకు తెలుసు. కృష్ణుడు దేహదారి, బ్రహ్మబాబాను కూడా దాదా అని అంటారు. మీరంతా పరస్పరం సోదరులు కదా. మిగిలింది పదవుల విషయం. సోదరుల శరీరం ఒక రకంగా, సోదరీ శరీరం మరొక రకంగా ఉంటుంది. ఆత్మ మాత్రం ఒక చిన్న నక్షత్రం. పూర్తి జ్ఞానమంతా ఈ చిన్న నక్షత్రంలోనే ఉంది. ఈ నక్షత్రం శరీరం లేకుండా మాట్లాడలేదు. ఈ నక్షత్రం పాత్ర చేసేందుకు ఇన్ని అవయవాలు లభించాయి. మీ నక్షత్రాల ప్రపంచమే వేరు. ఆత్మ ఇక్కడికి వచ్చి శరీరాన్ని ధరిస్తుంది. శరీరంలు చిన్నవిగా పెద్దవిగా ఉంటాయి. ఆత్మయే తన తండ్రిని స్మృతి చేస్తుంది. అది కూడా ఎప్పటి వరకు శరీరంలో ఉంటుందో అప్పటి వరకు చేయగలదు. ఇంట్లో ఆత్మ తండ్రిని స్మృతి చేస్తుందా? లేదు. అక్కడ ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉన్నామో కూడా తెలియదు. ఆత్మ మరియు పరమాత్మ ఇరువురూ ఎప్పుడూ శరీరంలో ఉంటారో అప్పుడే ఆత్మ పరమాత్మల మేళ అని చెప్పబడుతుంది. గాయనం కూడా ఉంది. ఆత్మ మరియు పరమాత్మ చాలా కాలం దూరంగా ఉన్నారు. ఎంతకాలం దూరంగా ఉన్నారు? ఎంత సమయం దూరంగా ఉన్నారు? జ్ఞాపకం వస్తుందా? ఒక్కొక్క క్షణం గడుస్తూ 5,000 సంవత్సరాలు గడిచిపోయాయి. తిరిగి 1వ నెంబర్ నుండి ప్రారంభం చేయాలి. ఖచ్చితమైన లెక్క ఉంది. ఇప్పుడు మిమ్మల్ని ఇతడు ఎప్పుడు జన్మ తీసుకున్నారు అని ప్రశ్నిస్తే ఖచ్చితంగా చెప్పగలడు. శ్రీకృష్ణుడే మొదటి నెంబర్లో జన్మ తీసుకుంటాడు. శివునికి సంబంధించిన తిథి తారీఖులు తెలుసుకోలేరు. కృష్ణుని తిథి తారీఖులు నిమిషాలు క్షణాలు తీయవచ్చు. మనుషుల గడియారాల్లో తేడా రావచ్చు. శివబాబా అవతరణలో కొద్దిగా కూడా వ్యత్యాసం రాదు. ఎప్పుడు వచ్చారో కూడా తెలియదు. సాక్షాత్కారం అయినప్పుడు వచ్చారని కూడా కాదు. అందాజుగా చెప్పవచ్చు. నిమిషాల సెకండ్ల లేక చెప్పలేము. నిమిషాల సెకండ్ల లెక్క చెప్పలేము. వారిది అలౌకిక అవతరణ. వారు బేహద్ రాత్రి సమయంలోనే వస్తారు. ఇతరుల అవతరణ మొదలైన వాటిని గురించి తెలుస్తుంది. ఆత్మ శరీరంలో ప్రవేశిస్తుంది. చిన్న శరీరాన్ని ధరిస్తుంది. తర్వాత శరీరం నిదానంగా పెద్దదవుతూ పోతుంది. శరీరంతో పాటు ఆత్మ వెలుపలికి వస్తుంది. ఈ విషయాలన్నీ విచారసాగర మంతనం చేసి తర్వాత ఇతరులకు అర్థం చేయించాలి. ఎంతమంది మనుషులున్నారు? ఒకరిది ఉన్నట్లు మరొకరిది ఉండదు. ఎంత పెద్ద నాటక రంగం! పెద్ద హాల్లో అనంతమైన నాటకం నడుస్తూ ఉన్నట్లుంది. పిల్లలైన మీరు నరుడి నుండి నారాయణునిగా అయ్యేందుకు ఇక్కడికి వస్తారు. తండ్రి స్థాపించే నూతన సృష్టిలో శ్రేష్ఠ పదవిని తీసుకునేందుకు వస్తున్నారు. మిగిలిన ఈ పాత ప్రపంచం వినాశనమవుతుంది. బాబా ద్వారా నూతన ప్రపంచ స్థాపన జరుగుతోంది. తర్వాత బాబా పాలన కూడా చేయాలి. తప్పకుండా ఈ శరీరాన్ని వదిలి సత్యుగంలో నూతన శరీరాన్ని తీసుకున్నప్పుడే పాలన చేస్తారు. దానికి ముందే ఈ పాత ప్రపంచం వినాశనం కూడా జరగాలి. విశ్వానికి నిప్పు అంటుకుంటుంది. చివరికి భారతదేశం మాత్రమే మిగిలినవన్నీ సమాప్తమైపోతాయి. భారతదేశంలో కూడా కొద్దిగా మాత్రమే మిగులుతుంది. వినాశనం తర్వాత శిక్షలు తినరాదని మీరు కష్టపడుతున్నారు. వికర్మలు వినాశనం అవ్వకుంటే శిక్షలు కూడా అనుభవిస్తారు. పదవి కూడా లభించదు. మీరు ఎవరి వద్దకు వెళ్తున్నారు అని ఎవరైనా ప్రశ్నిస్తే బ్రహ్మ తనువులో వచ్చి ఉన్న శివబాబా వద్దకు వెళ్తున్నామని చెప్పండి. ఈ బ్రహ్మ శివుడు కాదు. తండ్రిని ఎంత బాగా తెలుసుకుంటారో అంతగా తండ్రిపై ప్రేమ కూడా ఉంటుంది. బాబా చెప్తున్నారు, పిల్లల్లారా, మీరు ఎవరిని ప్రేమించకండి. ఇతర సాంగత్యాలపై ప్రేమ వదిలి ఒక్కరితోనే జోడించండి. ప్రేయసి ప్రియులుంటారు కదా,
ఇది కూడా అలాగే. 108 మంది సత్యమైన ప్రేయసులుగా తయారవుతారు. వారిలో కూడా 8 మంది సత్యంగా అవుతారు. 8 మనుల మాల కూడా ఉంటుంది కదా. 9 రత్నాల గాయనం జరుగుతుంది. 8 మనులు, 9వ వారు బాబా. అష్టదేవతలు ముఖ్యమైన వారు. త్రేతాయుగం చివరి వరకు 16,108 రాజకుమార్ల పరివారం తయారవుతుంది. బాబా అరిచేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్నారు. మేము సృష్టికి యజమానులుగా అవుతున్నామని మీకు నష ఉంది. బాబాతో ఇలాంటి వ్యాపారం చేయాలి. ఎవరు అరుదుగా ఈ వ్యాపారం చేస్తారు? ఇటువంటి వ్యాపారస్తులు ఎక్కడున్నారు? అలాగని అందరూ వ్యాపారులు కారు. మేము బాబా వద్దకు వెళ్తున్నామని ఉమ్మంగ ఉత్సాహం ఉండాలి. బాబా పైన ఉన్నవారు, కానీ ఈ విషయం ప్రపంచం వారికి తెలియదు. వారు చివర్లో వస్తారని చెప్తారు. ఇప్పుడిదే కలియుగ అంతిమ సమయం. అదే గీత మహాభారతం యొక్క సమయం. అదే యాదవులు మిసైల్స్ను తయారు చేస్తున్నారు. అదే కౌరవ రాజ్యం. అదే పాండవులైన మీరున్నారు. పిల్లలైన మీరిప్పుడు ఇంట్లో కూర్చుని మీ సంపాదన చేసుకుంటున్నారు. భగవంతుడి ఇంట్లోనే లభించారు కనుక మీ సంపాదన చేసుకోండి అని బాబా చెప్తారు. ఈ వజ్రతుల్యమైన జన్మ అత్యంత అమూల్యమైనదని గాయనం చేయబడింది. ఇప్పుడు గవ్వల కొరకు ఇలాంటి జీవితాన్ని కోల్పోరాదు. ఇప్పుడు మీరు ఈ పూర్తి ప్రపంచాన్ని రామరాజ్యంగా చేస్తున్నారు. మీకు శివుడి నుండి శక్తి లభిస్తున్నది. వర్తమాన సమయంలో చాలామందికి అకాల మృత్యువు కూడా సంభవిస్తుంది. బాబా బుద్ధికి వేసిన తాళాన్ని తెరుస్తారు. మాయ బుద్ధికి తాళాన్ని వేస్తుంది. ఇప్పుడు మాతలైన మీకే జ్ఞాన కలశం లభించింది. అబలలకు శక్తిని ఇచ్చేవారు ఆ బాబా. ఇదే జ్ఞానామృతం. శాస్త్రాల జ్ఞానాన్ని అమృతమని అనరు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఒక్క బాబా ఆకర్షణలో ఉంటూ సుగంధభరిత పుష్పాలుగా అవ్వాలి. మీ మధురమైన తండ్రిని స్మృతి చేసి దేహాభిమానం అనే ముళ్ళును భస్మం చేయాలి. సెకండ్ పాయింట్, ఈ వజ్రతుల్యమైన జన్మలో అవినాశీ సంపాదన జమ చేసుకోవాలి. గవ్వల వెనుక ఈ సంపాదనను కోల్పోరాదు. ఒక్క బాబాపై సత్యమైన ప్రీతి నుంచి ఒక్కరి సాంగత్యంలోనే ఉండాలి. వరదానము, బ్రాహ్మణ జీవితంలో సదా సంతోషమనే భోజనం లేక ఔషధాన్ని తినే మరియు సంతోషాన్ని పంచే భాగ్యశాలి భవ. ఈ ప్రపంచంలో బ్రాహ్మణులైన మీ వంటి భాగ్యశాలురు మరెవ్వరూ ఉండరు. ఎందుకంటే ఈ జీవితంలోనే మీ అందరికీ బాప్దాదా యొక్క హృదయ సింహాసనం లభిస్తుంది. సదా సంతోషమనే భోజనం తింటారు మరియు సంతోషాన్ని పంచుతారు. ఈ సమయంలో మీరు చింతలేని చక్రవర్తులు. ఇటువంటి చింతలేని జీవితం మొత్తం కల్పంలో ఇక ఏ ఇతర యుగంలోనూ ఉండదు. సత్యయుగంలో చింత లేకుండా ఉంటారు, కానీ అక్కడ జ్ఞానం ఉండదు. ఇప్పుడు మీకు జ్ఞానం ఉంది. అందువలన హృదయం నుండి నా వంటి అదృష్టవంతులు ఎవ్వరూ లేరు అనే మాటలు వెలువడతాయి. స్లోగన్, సంగం యుగం యొక్క స్వరాజ్య అధికారులే భవిష్యత్తులో విశ్వరాజ్యాధికారులుగా అవుతారు. అచ్చా, ఓం శాంతి.